ఒక 8 నెలల పాప. నవ్వుతూ పాకుతూ తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసు ఇది. కానీ ఒక అరుదైన వ్యాధి తన చిన్నతనాన్ని లాగేసుకుంది. మూమెంట్స్ అనేటివి లేవన్నమాట. 10 మంత్స్ వచ్చేసరికి పాప నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఇలా లేకపోయేసరికి తనకు చూసి మాకు చాలా బాధ వేస్తుంది సార్. ఈ పార్ట్ నుంచి కింద దాకా మూమెంట్స్ ఉండవు సార్. తను బతకాలి అంటే కావాల్సింది ఒక్క ఇంజెక్షన్, కానీ దాని ధర సుమారు 16 కోట్లు. తన చావుకి బతుకుకి మధ్య ఉన్న సమయం 10 నెలలు. ఈ వీడియో పుట్టినప్పటి నుంచి సమయంతో పోరాడుతున్న ఒక చిన్నారి కథ. మాకు చాలా బాధ వేస్తుంది సార్. మా పాపని ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్, ఎవరైనా కానీ. మే 12, 2025 కర్నూలు జిల్లాకు చెందిన సురేష్ కుమార్ మరియు పుష్పవతి అనే దంపతులకు పునర్విక శ్రీ అనే ఒక పాప పుట్టింది. పుట్టినప్పుడే 3.5 కేజీల బరువుతో ఉన్న ఆ పాప చాలా ఆరోగ్యంగా ఉండేది. సమయం గడిచింది. 5 నెలలు అయినప్పటికీ పాప కాళ్ళు కదిలించడం లేదు. తల్లిదండ్రులు ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామని తీసుకొని వెళితే డాక్టర్ ఒక DNA టెస్ట్ చేపించాడు. అప్పుడే ఆ రిపోర్ట్స్ లో ఆశ్చర్యపోయే విషయాలు బయటకొచ్చాయి. పాపకు స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే ఒక డిసార్డర్ ఉంది అని తెలిసింది. పాప ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కదా డాక్టర్ అని తల్లిదండ్రులు అడిగితే, సమయంతో పాటు ఇది ప్రభావితంగా మారుతుంది. కేవలం ఒక్క ఇంజెక్షన్ వేస్తే చాలు, పాప బతుకుతుంది అని డాక్టర్ అన్నాడు. తల్లిదండ్రులు ఆనందంతో సరే డాక్టర్, ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. అప్పుడు డాక్టర్ 16 కోట్ల రూపాయలు అండ్ పాపకు 2 సంవత్సరాలు నిండక ముందే ఈ ఇంజెక్షన్ వేయాలి అని సమాధానమిచ్చాడు. తల్లిదండ్రుల పెదాల మీద ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 16 కోట్లు. ఇది కేవలం నెంబర్ కాదు, వాళ్ళ పాప ప్రాణం యొక్క ధర. ఇది కేవలం అనారోగ్యం కాదు, చాలా అరుదైన ప్రమాదకరమైన విషయం. అసలు ఆ ఇంజెక్షన్ యొక్క ధర అంత ఎక్కువగా ఎందుకుంది? పాపకు వచ్చిన ఆ డిసార్డర్ ఎందుకు అంత ప్రమాదకరమో చూద్దాం. SMA స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ ఇదొక జెనెటిక్ డిసీజ్. ప్రతి 10,000 మందిలో లేదా 1,00,000 మంది పిల్లలలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ SMA అనేది మనకు అర్థం అవ్వాలి అంటే ముందు మనం బ్రెయిన్, మజిల్ అండ్ నర్వ్స్ మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోవాలి. మన బాడీ అనేది ఒక యాక్షన్ చేయాలి అంటే మన బ్రెయిన్ డిసైడ్ అయ్యి మోటార్ న్యూరాన్స్ అనే నర్వ్స్ ద్వారా మన మజిల్ కి మెసేజ్ పంపుతుంది. అప్పుడు మన మజిల్ కాంట్రాక్ట్ అయ్యి మనం మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మన బ్రెయిన్ అనేది ఒక సోర్స్ లాగా, మోటార్ న్యూరాన్స్ అనేవి ఎలక్ట్రికల్ వైర్స్ లాగా అండ్ మన మజిల్స్ అనేవి ఒక మిషన్ లా పనిచేస్తాయి. మిషన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి అంటే మన వైర్స్ హెల్దీగా ఉండాలి. ఈ వైర్స్ అంటే మోటార్ న్యూరాన్స్ హెల్దీగా ఉండడానికి మన బాడీలో SMN అనే ఒక ప్రోటీన్ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక పిల్లాడికి జెనెటిక్స్ వల్ల ఈ SMA అనే డిసార్డర్ వస్తుందో అప్పుడు తన బాడీలో ఈ SMN అనే ప్రోటీన్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. దాని కారణంగా మోటార్ న్యూరాన్స్ స్లోగా చనిపోతూ వస్తాయి. బ్రెయిన్ పంపించే మెసేజ్ ని మజిల్ అందుకోలేదు. స్లోలీ ఆ పిల్లాడి మజిల్స్ వీక్ అండ్ ష్రింక్ అయిపోతూ వస్తాయి. కండరాలు కదలడానికి సహకరించవు. ఏదైనా తిన్నా దాన్ని మింగడానికి వీలవ్వదు. సమయం గడిచే కొద్దీ ఊపిరి పీల్చడం కూడా ఒక యుద్ధంలా మారుతుంది. ఈ డిసార్డర్ నయం అవ్వాలి అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్స్ లో ఒకటైన జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ వేపించుకోవాలి. దీని ధర సుమారు 16 కోట్ల రూపాయలు. ఈ ఇంజెక్షన్ అంత ఖరీదైనదిగా మారడానికి చాలా కారణాలున్నాయి. అవేంటంటే ఈ ఇంజెక్షన్ ఇండియాలో లేదు, దీన్ని USA నుంచి తెప్పించాలి. దాని కారణంగా ఇంపోర్టెడ్ చార్జెస్ అని, ట్యాక్సెస్ అని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అది కాకుండా ఏదైనా ఒక డ్రగ్ తయారవ్వాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. ఆ రీసెర్చ్ పైన కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఖర్చు చేసి ఉంటారు. అదే విధంగా ఈ జోల్జెన్స్మా డ్రగ్ యొక్క మార్కెట్ ప్లేస్ చాలా తక్కువ. బికాస్ డిసార్డర్ చాలా రేర్ కాబట్టి దీన్ని ఎవరు ఎక్కువగా కొనరు. సో ఆ రీసెర్చ్ యొక్క అమౌంట్ ని రికవరీ చేయడానికి ఆ డ్రగ్ యొక్క ప్రైస్ ని పెంచేస్తారు. దాని కారణంగానే ఈ డ్రగ్ కొనాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇప్పుడు మీకు ఆ డిసార్డర్ గురించి, అలాగే ఆ ఇంజెక్షన్ ఎందుకు అంత ధర కలిగి ఉంది అన్న విషయం గురించి తెలుసు. పునర్విక శ్రీ యొక్క తల్లిదండ్రులు ఈ విషయం గురించి తెలుసుకున్న తరువాతే అసలైన యుద్ధం ప్రారంభమైంది. వేరే ఏ మార్గం లేకపోవడంతో వారు తమ వద్ద ఉన్న ఏకైక శక్తి పైన ఆశను పెంచుకున్నారు. ఆ శక్తి ప్రజలు. క్రౌడ్ ఫండింగ్ మరియు సోషల్ మీడియా నుంచి వచ్చే వాయిస్ వారి చివరి ఆశగా మారింది. తరువాత ఏం జరిగిందో గమనిస్తే ఇంటర్నెట్ యొక్క నిజమైన శక్తి మనకు తెలుస్తుంది. పునర్విక యొక్క కథ హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి వచ్చి ప్రజల చెవుల్లో పడింది. ఒక మనిషి నుంచి 10 మంది మనుషులకు, ఒక ఫోన్ స్క్రీన్ నుంచి ఫ్యామిలీ గ్రూప్ వరకు, ఇన్స్టా రీల్స్ నుంచి వాట్సాప్ స్టేటస్ వరకు తన పేరు ఎవ్వరూ ఊహించనంత విధంగా పాకుతూ వెళ్ళింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను కదిలిస్తుంది. పునర్విక కోసం ఎంతో మంది స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్
ముందుకొచ్చి డబ్బులు కూడా అందజేస్తున్నారు. ఈ చిన్నారిని ఎప్పుడు చూడని కలవని వాళ్ళు కూడా ముందుకొచ్చి సాయం అందిస్తున్నారు. పునర్విక కోసం మేము 10,000 కూడగట్టాం, మేము 1,00,000 రూపాయలు కూడగట్టాం, మేము 30 లక్షలు కూడగట్టాం, నేను నా బంగారాన్ని అమ్మేశాను, ఖచ్చితంగా పాప ప్రాణాలను బతికిస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు. 1,37,620 రూపీస్. 11,05,447 రూపాయలు ఖర్చు చేసామండి. 38,721 రూపాయలు అయితే వచ్చిందనమాట. 65,514 రూపీస్ అన్నమాట. 43,92,192 రూపాయలు. సో ఇప్పటికి మొత్తం అమౌంట్ వచ్చి 1,32,68,515 రూపాయలు. దిస్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ సోషల్ మీడియా. దీని వల్లనే పునర్విక తల్లిదండ్రుల గుండెల్లో ఆశ ఇంకా మిగిలే ఉంది. కానీ మన టార్గెట్ చాలా దూరంగా ఉంది. యాజ్ ఎ సొసైటీ మనం అనుకుంటే ఈ తక్కువ టైంలో ఒక 4 కోట్లు లేదా 5 కోట్లు కలెక్ట్ చేస్తాం. మరి మిగిలిన అమౌంట్ సంగతి ఏంటి? మనకు కావాల్సింది 16 కోట్లు. ఇది చిన్న టార్గెట్ కాదు. దిస్ అమౌంట్ ఈస్ బిగ్గర్ దాన్ క్రౌడ్ ఫండింగ్. ప్రజా సేవ గురించి మాట్లాడే ప్రతి నాయకుడు వినాల్సిన క్షణం ఇది. మా ఫ్యాన్సే మా దేవుళ్ళు అని చెప్పే ప్రతి సినీ నటుడు నటి ముందుకు రావాల్సిన క్షణం ఇది. మీకు ఇది ఒక కాంట్రిబ్యూషన్, కానీ పునర్వికకు బ్రతికే ఒక అవకాశం. ఆ తల్లిదండ్రులు కోరుకుంటుంది లగ్జరీ కంఫర్ట్ కాదు, వాళ్ళ కూతురి రేపటి రోజు. సైలెంట్ గా ఉండకండి. మీరు నమ్మే పొలిటికల్ లీడర్స్ ని ట్యాగ్ చేయండి, మీరు ఆదరించే మీ హీరోస్ ని ట్యాగ్ చేయండి. అలాగే నాదొక చిన్న విన్నపం, ఇలాంటి ఖరీదైన ఇంజెక్షన్స్ ని ఫ్యూచర్ లో దాన్ని కొనడానికి స్తోమత లేని వాళ్లకు ఫ్రీగా గవర్నమెంట్ అందించాలని కోరుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.